అభిమానులకి ధన్యవాదాలు. ఈరోజు వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతులతో చేశారు. నేను మొన్న ఒక 3 వారాల ముందు జగయ్యపేటలో కృష్ణ గారు ఫ్యాన్స్ వాళ్ళు పిలిచి అక్కడ ఏలూరులో జగయ్యపేటలో ఆయన ఏలూరులో విగ్రహానికి పూలదండలు వేసి అక్కడ ఆయన పేరు మీద అవార్డు నాకు ఇచ్చారు. నాకు కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. ఇది మామూలుగా ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, సోహన్ బాబు గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. కానీ కృష్ణ గారికి ఒక సెపరేట్ పేరు ఏముంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర సినిమా కనుక ఫ్లాప్ అయితే వెంటనే కృష్ణ గారు మంచి ఆయనకి మంచి పొజిషన్ పిలిచి వాళ్ళకి డేట్ ఇచ్చి ఆయన రెమ్యునరేషన్ తగ్గించి డిస్ట్రిబ్యూటర్ కూడా రేట్ తగ్గించి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ నిలబడాలి, ఎందుకంటే అందరూ ఉంటేనే బాగుంటుంది చెప్పేసి చేసే మనస్తత్వం. తర్వాత చాలా స్పీడ్గా సినిమాలు, ఎక్కువ సినిమాలు చేసింది ఆయనే. చాలా ధైర్యంగా, అంటే పోటీ ఎన్టీఆర్ గారికి ఆయనకి పోటీ ఉన్నప్పుడు కూడా ఆయనకి పోటీగా సినిమాలు ధైర్యంగా చేసి సినిమా ఇంట్లో చేసేవారు. మంచి మనసున్న మనిషి. ఆ విధంగా నాకు కృష్ణ గారు, నేను 4-5 సినిమాలు ఆయనతో చేశాను. ఆయన మంచి మనసు ఆయన విన్నా. మరి ఈరోజు బ్రతికున్నప్పుడే మనుషులు మర్చిపోతున్నారు. అలాంటిది 3 సంవత్సరాల తర్వాత కృష్ణ గారి ఫ్యాన్స్ ఇంకా ఆయన గుర్తు పెట్టుకుని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ పాపం వాళ్ళు కింద మీద పడి ఆయన గుర్తుగా ఈ క్యాలెండర్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి అభిమానం దొరకడం కష్టం. మనకి ఎట్లంటే హీరోలు దొరకడం కష్టం అంటారు. నా దృష్టిలో అభిమానులు దొరకడం కష్టం. ఈ రోజు అలాంటి అభిమానులు కృష్ణ గారికి ఇంకా ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం, చాలా ఆయనకి గ్రేట్ అని నేను చెప్పుకోవాలి. సో ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు, నాకు అవకాశం ఉన్నందుకు కృష్ణ గారి అందరికీ ధన్యవాదాలు. సింహాద్రికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్.